మిత్రులందరికీ నమస్కారం. మీ కనిశెట్టి సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్, అలాగే న్యాయవాది. మిత్రులారా, మనం భారతదేశంలో పుట్టాం. భారతదేశంలో మనకి ప్రకృతి అనేకమైనటువంటి సహజ సంపదను మనకి ఇవ్వడం జరిగింది. ఈ సహజ సంపదతో మనమందరం కూడా స్వేచ్ఛగా ఆయుర ఆరోగ్యాలతో బ్రతకడానికి ఎంతగానో దోహదపడతాయి. కొండలు, నీటి గుంటలు, చెరువులు, ఇలా మీరు ఏవి తీసుకున్నా కానీ మనిషి మనుగడకు ఎంతో కొంత దోహదపడతాయి. ఈరోజు మనం తూర్పు కనుమల కింద మనం అందరం కూడా జీవనం సాగిస్తున్నాం. ఆ తూర్పు కనుమల్లో పడినటువంటి వర్షమే మనందరి బ్రతుకులకి ఆధారం. అక్కడి నుండి కిందకి నీరు ప్రవాహం జరిగి భూమిలోకి నీరు ఇంకి అది పంటలుగా వేరే వేరే మార్గాలలో వర్షాలు పడడానికి కానీ మనం బ్రతకడానికి అవసరమైనటువంటి ప్రతి దాన్ని కూడా, ఆక్సిజన్ని కూడా సప్లై చేయడంలో ఎంతగానో ఉపకరిస్తున్నాయి. అంటే దీని అర్థం మనం అందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా మనకున్నటువంటి సహజ సంపదలను కాపాడుకోవాలి. కొండలను పరిరక్షించుకోవాలి, చెరువుల్ని పరిరక్షించుకోవాలి. అదేవిధంగా నీటి ప్రవాహాలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజలందరూ గమనించి సిద్ధపడాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు.